హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. చికెన్లో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి. కాకపోతే ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో మెంతాకు చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ చపాతీల్లోకి బాగుంటుందండి, పూరీల్లోకి బాగుంటుంది. ఒకవేళ అన్నంలోకి అయితే కంపల్సరీగా పల్సన్ చారు ఉంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దామా. ఈ కర్రీకి మొదటిగా 1 కిలో చికెన్ తీసుకున్నాను. తర్వాత ఓ కప్పుడు పెద్ద ఆకులు మెంతాకు తీసుకున్నానండి. తర్వాత ఓ పెద్ద టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్ల కారము, అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే ఎండు కొబ్బరి, 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క కలిపి పేస్ట్ చేశానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము, ఉప్పు, కాస్త పసుపు. ఇప్పుడు చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదండి, దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓ 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం కూడా వేసేసేయాలి. ఆ పైన స్పూన్ నిండుగా తీసుకోవాలండి రాళ్ళుప్పు. ఈ రాళ్ళుప్పే నేను ఎందుకు వాడతాను అంటే, ఇది కొంచెం నీరు ఊరే గుణం ఉంటుందని ఇదివరలో చెప్పాను కదా, అందుకని అనమాట. తర్వాత ఇందాక మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి చక్కగా ముక్కలకంతా పట్టించేసేటట్టు కలిపేయాలండి. దానివల్ల ఉప్పు కారం అన్నీ సమపాళ్ళల్లో చికెన్కి పడుతుందన్నమాట. ఇదిగోండి, మొత్తం అంతా పట్టేసిందనమాట మసాలా ముక్కలకి. ఇలా కలపటం వల్ల ముక్కకి అన్నీ సమపాళ్ళల్లో పడతాయి, ముక్క రుచి కూడా బాగా పెరుగుద్దండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ మూత పెట్టేసేసి పక్కకు పెట్టేయాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 పావులు నూనె పోసుకోవాలండి. తర్వాత నిలువున చీరిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా అందులో వేసేసి వేగనివ్వాలి. దోరగా వేగనివ్వక్కర్లేదు, బ్రౌనిష్గా వచ్చే వరకు వేపాలండి. ఇది ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక ఫుల్ స్పూను అల్లం పేస్ట్ వేసేయాలి. ఇలా ఈ అల్లం వేగటం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలాగే ఓ 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేపిన తర్వాత మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. ఇందాక వేగిన ఉల్లిపాయలు, అల్లం పేస్టు ప్రతి ముక్కకి బాగా పట్టుకునేలాగా చక్కగా కలుపుకొని ఓ 5 నిమిషాలు దీన్ని ఇలానే ఉడకనివ్వాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, దాంతోపాటు మెంతాకు కూడా వేసేయాలి. ఈ మెంతాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంటారండి. ఇది బోన్స్కి చాలా దృఢత్వాన్ని ఇస్తుందట. ఆ తర్వాత వేడిని తగ్గించే గుణం ఒకటి ఉంది దీనికి. ఇదిగోండి, కాసేపు ఉడికిన తర్వాత ఇందాక వేసిన ఉప్పు వల్ల బాగా నీరూరి ముక్క అందులోనే బాగా ఉడికింది. ఇందులోనే ఇందాక మసాలా ముద్ద నూరి పెట్టుకున్నాం కదండి, అందులోనే కాసి నీళ్లు పోసి ఇందులో పోసేయాలి. ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని, అది కూడా జల్లేయాలి. ఆ పైన దాని మీద కుక్కర్ మూత పెట్టేసి ఓ 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి, సరిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకొని మీకు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, దీనితో కూర అయిపోయినట్టే. ఇది మెంతాకు చికెన్ కర్రీ. ఇక మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటారు. సెలవా మరి.